నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్, చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. జూనియర్ డాక్టర్లు సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెను హోల్డ్లో పెట్టారు. స్టైఫండ్ ఆలస్యంగా వస్తుందని, సమయానికి ఇవ్వాలంటూ జూనియర్ డాక్టర్లు సోమవారం డీఎంఏకి సమ్మె నోటీసులు అందజేశారు. ప్రభుత్వం స్పందించుకుంటే ఇవాల్టి నుంచి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఉన్నతాధికారుల నుంచి సానుకూల స్పందన రావడంతో మళ్లీ తదుపరి నోటీసు వచ్చే వరకు సమ్మెను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక శాఖ నుంచి 2-3 రోజుల్లోనే పెండింగ్ స్టైఫండ్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు జూడాలు. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు ప్రతి నెల 1,25,000 గౌరవ వేతనం చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ఒప్పుకుందని, దీనిని అమలు చేయాలని కోరారు. ఏపీ మెడికల్ కాలేజీలో తెలంగాణ విద్యార్థులకు 15% రిజర్వేషన్ సాధించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రతకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, హాస్టళ్లను మెరుగుపరచాలని, ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం నిర్మించాలని, ప్రభుత్వ హాస్పిటల్స్ లో వసతులు పెంచాలని నోటీసులో తెలిపారు. ప్రతి నెల 15 వరకు స్టైఫండ్ అందజేస్తామని ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రి హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు నెరవేరలేదని చెప్పారు జూడా అధ్యక్షుడు హర్షసాయి. ఏపీలో జీవో 36 ద్వారా 2-3 రోజుల్లోనే స్టైఫండ్ నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు.